హైదరాబాద్ మలక్పేట్ కాల్పుల కేసులో విచారణకు పోలీసులు ముమ్మరం చేశారు. నిందితులు రాజేష్, సుధాకర్, శివ భాషలుగా గుర్తించారు. కుంట్లూరులోని రావి నారాయణ రెడ్డి నగర్లో భూ తగాదాలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై గత కొద్ది రోజుల నుంచి రాజేష్ కి చందు నాయక్ కి మధ్య విభేదాలు వచ్చాయి. ఘటనా స్థలంలో 7 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడానికి 10 టీంలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు పోలీసులు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ ఫోన్లో అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సాయిదా. ఏదైతే నిన్న మలక్పేట్లోని ఒక కాల్పులు కలకలం అయితే రేపింది. నిన్న ఉదయం తెల్లవారుజామున ఏదైతే చందు నాయక్ అనే సిపిఐ నేతను వాకింగ్ కి వెళ్లి వస్తున్న సమయంలోని శాలివాహన్ నగర్ పార్క్ దగ్గర కొంతమంది దుండగులు అతనిపై గన్తో కాల్చి అతనైతే హతమార్చారు. వెంటనే అక్కడికి సంఘటన స్థలానికి డీసీపీ చైతన్య కుమార్ కూడా చేరుకొని వెంటనే అక్కడ ఉన్న పరిస్థితులు మొత్తం పూర్తిగా సమీక్షించారు. ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి ఈ కాల్పులకు సంబంధించి పోలీసులు విచారణ కూడా వేగవంతం చేశారు. నిందితులు రాజేష్, సుధాకర్, శివ భాషగా అయితే ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. వీళ్ళ నలుగురు కూడా నిన్న ఉదయం షిఫ్ట్ కార్ లో వచ్చి చందు నాయక్ ని గన్తో అయితే కాల్చారు. 7 రౌండ్లు కాల్పులు జరపడంతో కూడా ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత పోలీసులు కూడా సంఘటన స్థలం చేరుకొని అక్కడ పూర్తిగా ఏదైతే గన్తో కాల్చిన బుల్లెట్స్ ని కూడా అక్కడైతే స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా కుట్లూరులోని భూ తగాదాలే ఏదైతే ఈ సంఘటన కారణమంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకైతే రావడం జరిగింది. కొంతకాలంగా రాజేష్ అలాగే చందు నాయక్ మధ్య విభేదాలు ఉన్నట్లు కూడా కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. నిందితులు చౌటుప్పుల వైపు పరారన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం నిందితుల కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీళ్ళ కోసం ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా వెరిఫై చేసి ఇటు చౌటుప్పుల వైపు వెళ్లారు కాబట్టి వాళ్ళని పట్టుకునేందుకు 10 టీంలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో వీళ్ళందరూ కూడా అంటే ఇటు ఈ ఎవరైతే రాజేష్, సుధాకర్, శివ, భాష ఈ నలుగురితో పాటు చందు నాయక్ కూడా గతంలో ఒక కేసులోని వీళ్ళందరూ కూడా నిందితులుగా అయితే ఉన్నారు. ఆ తర్వాత ఫైనాన్షియల్ గా వీళ్ళకి అనేక డిస్ట్రిబ్యూట్స్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత కుట్లూరులో కొని ఒక భూమికి సంబంధించి కూడా వీళ్ళ మధ్య తగాదాలు తలెత్తినాయంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఒక ప్రాథమిక అంచనాగా అయితే రావడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళు ఎందుకు రాజేష్ ని ఏదైతే చందు నాయక్ ని చంపారనే కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. అలాగే వీళ్ళని పట్టుకున్న తర్వాత అతను ఎందుకు చంపాల్సి వచ్చిందనే దానిపై పూర్తిగా పోలీసులు అయితే విచారిస్తారు. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా చౌటుప్పుల వైపు పరారయ్యారు కాబట్టి వీళ్ళని పట్టుకునేందుకు కూడా ప్రత్యేక బృందాలను కూడా ఏదైతే పోలీసులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సాయిదా. థ్యాంక్ యూ కుమార్.